దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం దీనులమై ఆయన కృపను తలంచుకొని హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించాలి. కానీ ఆరాధనలో దీనత్వం ఉండాలి, కానీ ఆనందించడంలో ఉండకూడదు. సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి? సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ఈ రోగం నాకు హాస్పిటల్కి వచ్చింది కాబట్టి ఏదో ఒక విధంగా బాగుపడతాను. అలానే ఎక్కడైతే మనకు నెమ్మది కలుగుతుందో, ఎక్కడైతే మనకు సంతోషం వస్తుందో, ఎక్కడైతే విడుదల దొరుకుతుందో, అలాంటి దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత మనము నిరుత్సాహంగానో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. దేవుడు అలాంటి సంతోషాన్ని మనకు అనుగ్రహించును గాక. మనం దాదాపుగా ఒక నెల రోజులు జనవరి మంత్ అంతా కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి, అది ఏ విధంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది, ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలనే విషయాన్ని దాదాపుగా చాలా లోతుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మీరు జనవరి మంత్ అంత ప్రసంగాలను కానీ మీరు వినగలిగితే తప్పించుకుని మనం దేవుడు బ్రతుకునిచ్చాడు. శ్రమలు, బాధలు, దుఃఖము, కన్నీరు, వేదన, నిందలు, అవమానాలు, ఎన్నో రోగాలు. తప్పించుకున్న మనము ఎదిగి ఫలించాలంటే క్రిందకు ఏ విధంగా వేరు తన్నాలి, వేరు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, వేరుకు కారణమైన విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా వేసుకోవాలి, ఎలా ఫలించాలి అనే అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఇంటర్నల్గా లోపల హృదయాన్ని బాగు చేసుకుని, హృదయాన్ని శుద్ధీకరించుకొని, హృదయం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుక్కొని స్థిరపరచబడగలిగితే వారు పైకి బాగా ఎదుగుతారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం పైకి బాగా ఎదగాలి అంటే ఒకటి, లోపల వేరు తన్నడం అంటే మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి, క్రీస్తులో స్థిరపరచుకోవాలి, వాక్యము ద్వారా స్థిరపరచుకోవాలి, సత్యములో స్థిరపరచుకోవాలి, నీతిలో స్థిరపరచుకోవాలి. హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరచుకుంటే ఎవరైతే వ్యక్తిగతంగా రహస్యంగా దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపి ప్రార్థన చేస్తారో అలాంటి వారిని దేవుడు బహిరంగంగా గొప్పగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం. వ్యక్తిగతంగా ఇంటర్నల్గా అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటే బాహ్యంగా కూడా వారిని అభివృద్ధి పరుస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా అనే విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనము హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క దీవెనలు మనం పొందుదుముగాక. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు వస్తాయి? హృదయము పరిశుద్ధతతో ఉండినప్పుడే. అయితే ఈ పరిశుద్ధతను కాపాడుకోలేక విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని ఎరిగి కూడా ఆ స్థితిలో నడవకపోతే, అలా ఉండకపోతే పైకి ఎదగలేము. పైపెచ్చు దేవునికి ఉగ్రత మన మీద ఉంటుంది. మన హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా, హృదయాంతరంగాల్లో ఉన్న పాపాన్ని తొలగించుకోకుండా, పరిశుద్ధతను మనము ఆశించకుండా అభివృద్ధిని మనం కోరుకోలేము. మొదటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతే అభివృద్ధిలోకి కారణమవుతుంది. ఒకటే రీజన్, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కుటుంబంలో కాపాడుకున్నాడు, అన్నదమ్ముల మధ్య కాపాడుకున్నాడు,
గుంటల పడేసిన కాపాడుకున్నాడు, చెరసాలలోకి వెళ్ళిన కాపాడుకున్నాడు, నిందలు వచ్చిన కాపాడుకున్నాడు, అవమానం వచ్చిన కాపాడుకున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకునే దైవిక భయం తనతో ఉన్నంత కాలం ఎన్ని రకాలుగా ఏమి జరిగినా భయపడలేదు. పైపెచ్చు ఒకరోజు ఉన్నతమైన అభివృద్ధిలోకి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మన అభివృద్ధికి కారణం ఏమి ఉండాలి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కారణం ఏంటి అంటే దేవుని ఎడల మనకున్న భయం. కుటుంబంతో ఉన్నప్పుడు బిడ్డలు చాలా భయంగా ఉంటారు. మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి దూరంగా ఉన్నారనుకోండి, స్నేహితుల మధ్య కొన్ని ఉంటాయి, స్నేహితులు ఖండించే వాళ్ళ మధ్య కొన్ని చేయరు, అంగీకరించే వారితో కొన్ని చేస్తారు. కొలీగ్స్ మధ్య కొన్ని చేయరు, కాంప్రమైజ్ అయ్యే వాళ్ళ మధ్య కొన్ని చేస్తారు. అట్లా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా పరిశుద్ధతను పోగొట్టుకొని ఇష్టానుసారిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. పరిశుద్ధత పోగొట్టుకోవడానికి అడిగే వాళ్ళు లేకపోయినా భయంతో కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. కాబట్టి ఈ సంవత్సరం మన ఆశీర్వాదానికి కారణం ఏమవ్వాలంటే మన పరిశుద్ధతనే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాంటి పరిశుద్ధతలో మనల్ని నడిపించునుగాక. అలాంటి పరిశుద్ధమైన ఆలోచనలు దేవుడు మనకు కలగచేయునుగాక. అలాంటి పరిశుద్ధమైన ఆలోచనతో దేవుడు సంఘమును నడిపించునుగాక. అంతకుముందు మనం ఆది సంఘము ఏ విధంగా అభివృద్ధి పొందిందో ఆ అభివృద్ధి పొందే విషయంలో ఒక సంఘం కట్టబడడానికి పత్రికలు, పౌలు రాసిన పత్రికలు దోహదపడతాయనే ఉద్దేశంతో మనం రోమీలకు రాసిన పత్రికను మనం ప్రారంభించాం. చాలా మాటలు, చాలా విషయాలు వాటి నుంచి మనం నేర్చుకున్నాం. అయితే దానిలో నుంచే ఇప్పుడు అదే పాఠాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఒక మాట చదువుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చెప్దాం ప్రేలుడు, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి ఆశీర్వాదమే కాదు, పరలోకము నుండి ఏమొస్తుంది? దేవుని కోపం కూడా వస్తుంది. మరి దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది అనే మాట ఇక్కడ మనం చదివాం. చాలా క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోండి. దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? మనుషుల మీదకి వస్తుంది. అక్కడ సమస్త మనుషుల యొక్క మనుషులు అయితే మనుషులందరి మీదకి వస్తుందా అంటే దాన్ని మనం కాస్త ఆ వచనాన్ని అర్థం చేసుకోగానే చదివితే మనుషులలో ఉండే భక్తిహీనత, మనుషులలో ఉండే దుర్నీతి ఏంటంటే మనుషులలో ఉండే భక్తిహీనత మీదను మనుషులలో ఉండే దుర్నీతి మీదను దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఈ కోపం రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మన బిడ్డల మీద కోపం అనుకోండి, వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, మన ప్రేమ కొద్దీ మనం డబ్బులు ఇచ్చాం, వాడు విచ్చలవిడి తిరుగుతున్నాడు. ఏం చేస్తాం? కోపంతో మనం వాడికి ఇవ్వాల్సింది ఆప్ చేస్తాం. అంతేనా? నెలకు 2000 ఇస్తాం పాకెట్ మనీ కింద, వాడు 10 రోజుల్లో అయిపించాడు. మనం ఇస్తామా? బయట చెప్తాం. లేకుంటే వేరే వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాం, ఆపుతాం. అంటే ఇక్కడ కోపం అంటే ఒక నాశనం అని కాదు, రకరకాలుగా శిక్షలు వారి జీవితాల్లోకి వస్తాయి. ఏంటి? రకరకాలైనటువంటి శిక్షలు, ఒకటే కాదు. అల్టిమేట్ ఇంకా పీక్ లెవెల్లో ఉన్నదానికి మరణం, అంతే. ఇప్పుడు బలిపీఠమునొద్ద పాపము చేస్తున్నటువంటి ఏలీ కుమారుల విషయంలో ఆ పాపం దేవునికి చాలా కోపం తెప్పించింది. అందుకని దేవుడే వారిని చంపాలనుకున్నాడు. ఏంటంటే దేవుడే వారిని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. చంపాలి.
ఇంకెవ్వరి ప్రార్థన, ఎవరి ఈ విజ్ఞాపన, ఎవరి ఇంకా లేదు. వాళ్ళు అలాంటి పాపం చేశారు. అంటే అది పీక్ లెవెల్ ఉండే కోపం. దేవుడు అందరిని చంపడు, కానీ ఆయన శిక్షను అమలుపరుస్తాడు. రకరకాలుగా శిక్షను అనుభవించేటట్టుగా చేస్తాడు. అయితే ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే భక్తిహీనత కలిగి, ఎవరినైతే దుర్నీతి కలిగి, ఈ దుర్నీతి కలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పై వచ్చిన మనం చదువుతాం, సత్యమును అడ్డగించు, సత్యాన్ని అడ్డగించి మనుష్యుల యొక్క దుర్నీతి మీదను భక్తిహీనత మీదను అని రాయబడేది. ఒకవేళ నీ బ్రతుకులు ఎలాంటి దుర్నీతి లేదా, నువ్వు సేఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బ్రతుకులు ఎలాంటి భక్తిహీనత లేదా, దేవుడి కోపం మీ మీదకి రాదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఉంటుందా, వారికి తన సేవకుని యొక్క క్షేమము చూసి ఆనందించే దేవుడు. బైబిల్ ఆ మాట ఉంది. తన సేవకుని యొక్క క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు. వారికి క్షేమాన్ని ఇచ్చి, వారికి అడిగింది ఇచ్చి, కాపుదలనిచ్చి, నెమ్మదినిచ్చి, వాళ్ళు సంతోషపడుతుంటే, వాళ్ళు స్తుతిస్తుంటే, ఆనందపడుతుంటే ఆయన కూడా ఆనందపడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులుగా బిడ్డలకు మనకు కావాల్సింది కొనిచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడుతుంటే, మన ముందు గంతులేస్తుంటే, ఆనందపడుతుంటే, ఒక తల్లిదండ్రులుగా ఆ సంతోషం చూసి మనం కూడా ఆనందపడతాం. ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది బిడ్డల సంతోషం కోసం. అలానే దేవుడు కూడా మన సంతోషం కోసం ఏదైనా చేస్తాడు. అయితే మన బ్రతుకులో దుర్నీతి కానీ భక్తిహీనత కానీ ఉంటే ఆయన సంతోషించుట, పైగా తన కోపం వచ్చి ఏదో ఒక శిక్షణ అయితే ఇస్తాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం ఈ మొదటి అధ్యాయం అంతా ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా, దాంట్లో నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతిమంతులుగా పిలువబడ్డానికి కృప పొందినవారు, ఇప్పుడు ఒకవేళ ఆ నీతి తప్పి దుర్నీతితో ప్రవర్తిస్తే, ఏంటి దుర్నీతి, దాంట్లో కూడా నీతి ఉంది అనుకోవడానికి కాదు. అంటే దేవునికి నీతి దేవుణ్ణి మనుషుల్ని సంతోషపడుతుంది, కానీ దుర్నీతి దురుద్దేశంతో, దుర్బుద్ధితో, దురాశతో, స్వార్థంతో కూడుకుంటుంది. దుర్నీతి అంటే వాళ్ళ స్వార్థము, దురాశ, నాకే, నేనే, నా వాళ్ళకే అనే ఒక దురాశతో ఉండే దాన్ని బట్టే కలిగిన ఆలోచన దుర్నీతి. వాస్తవానికి బైబిల్లో ఏముందంటే, ప్రభువు నామము ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒప్పుకున్నాం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా, మన పాపం నుంచి విమోచించిన దేవునిగా ఒప్పుకున్న మనము తిరిగి ఆ పాపంలో పడం. కానీ ఈ రోజుల్లో నీతిమంతులుగా పైకి కనిపిస్తూ లోపల దుర్నీతి, నీతిమంతులుగా పైకి కనిపిస్తూ లోపల పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు తలంపులు, పైకి భక్తి, లోపల అలాంటి ఆలోచన లేని విధంగా ప్రజలు బ్రతుకుతున్నారో జాగ్రత్త. అలాంటి వారి మీదకి దేవుని కోపం వలన శిక్షలు వస్తాయి. నేను అంటాను, ఒకవేళ మనము ఈరోజు అనుభవిస్తున్న శిక్షకు, బాధకు కారణం ఏదైనా మన బ్రతుకులో దుర్నీతి ఉందేమో, ఏదైనా ఒక భక్తిహీనత పూర్వకమైన పనులు, క్రియలు మన బ్రతుకున్నావేమో. ఎందుకని మనం పరిశీలించుకోకూడదు? ఈ భక్తిహీనతను బట్టి, ఈ దుర్నీతిని బట్టి సత్యాన్ని మనం అడ్డగిస్తున్నామో, సత్యము జరిగించకుండా బ్రతుకుతున్నామేమో, సత్యాన్ని మారుస్తున్నామేమో, సత్యాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నామేమో. సత్యం అంటే ఏంటి? వాక్యం, దేవుడే కదా సత్యము. అందుకని ప్రభు కూడా ప్రార్థన చేస్తూ చివరి ప్రార్థనలో, వీరిని సత్యమందు ప్రతిష్ఠిత చేయి ప్రభువా, నీ వాక్యమే సత్యము. కాబట్టి యేసు ప్రభుని ఎరిగిన వారు, క్రీస్తులోకి వచ్చిన వారు, సంఘములో కట్టబడుతున్న వారు, ఆ సంఘము సత్యమునకు స్తంభము కాబట్టి ఆ సత్యాన్ని అనుసరిస్తూ
దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి సత్యములో నిలబడి సత్యానుసారంగా మనం కూడా ఇందాక కీర్తనలో కూడా నీ ఉపదేశానుసారమైన సత్యము నాకు తెలియచే ప్రభువా, నీ సత్యమును సత్యమును అనుసరించే కృప నాకు ఇవ్వు ప్రభువా. కారణం ఏంటి? ఆ సత్యమే దేవుని ఎదుకు చేరుస్తుంది, ఆ సత్యమే మార్గము. అయితే చాలామంది దుర్నీతి చేత ఈ సత్యాన్ని ఏం చేస్తారంటే అడ్డగిస్తారు. సత్యానికి లేకుంటే అడ్డగిస్తూ వేరేగా బ్రతుకుతూ ఆ సత్యంలో ఉన్నామనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈరోజు మనం సత్యమనే క్రీస్తు వాక్యానికి విధేయులమై సత్యమనే క్రీస్తు వాక్యానికి లోబడి బ్రతుకుతున్నామా? మన పరిస్థితులను బట్టి, మన అవసరతలను బట్టి, మన కోరికలను బట్టి దాన్ని అడ్డగిస్తూ దాన్ని జరిగించకుండా మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ అడ్డగించే ఆలోచన మనకుంటే, చేయకుండా దాటిపోయే తపనే మనకుంటే, వాక్యం అనే సత్యాన్ని అనుసరించకుండా దాన్ని విస్మరించి దాన్ని కాదనుకుంటూ బ్రతికే జీవితమే అయితే నో డౌట్ వారి మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. ఈరోజు ఒకవేళ సత్యము అనుసరించి నీ బ్రతుకులు బ్రతకపోతే నీ బ్రతుకులు దేవుని కృప కాదు, కోపం నీ ఇంట తాండవస్తుంది. దేవుని కోపంతో నీవు శిక్షలో ఉన్నావని గ్రహించు. వారి మీద కోపం వస్తుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సత్యమందు వాక్యమందు ప్రతిష్ఠిత చేసి వాక్యము ద్వారా నిత్యము కడుక్కుంటూ పరిశీలించుకుంటూ పరిశుద్ధత కలిగి ఎదగాలని కోరుకుంటున్న దేవుని యొక్క ఎదుట నిలబడ్డ మనము హృదయంతరంగాల్లో వాక్యం అనే సత్యాన్ని కలిగి నిర్భయంగా నీతిగా జీవిస్తున్నావా? లేకపోతే పైకి నీతి, దుర్నీతి చేత నీకు నీకు కనిపించిన నీతిని బట్టి బ్రతుకుతున్నావా? అలా బ్రతుకుతే దేవుని కోపమే వస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్తాను, పరిసైడు సుంకర ఎగ్జాంపుల్ పదే పదే మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, మనము మందిరానికి వస్తున్నాం కానీ తీర్పు ఇక్కడే జరుగుతుంది. దేవుడు ఇక్కడే మనల్ని, మన జీవిత కృప అనేది ఇక్కడే మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనం ఆయన దృష్టికి వేషధారులుగా మనము ఉండకూడదు. మన ప్రార్థన కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన పలుకు కావచ్చు, ఏదైనా సరే దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్లో హల్లెలూయా. ఇలాంటి దుర్నీతి ద్వారా దేవుని యొక్క కృపను కోల్పోయిన వారు, శిక్షను పొందిన వారు కానీ మనం చూస్తే, మనం వారిలాగా ఉన్నామేమో పరిశీలించుకుంటే మంచిది. మనము వారిలాగా ఒకసారి కాదు కానీ సౌలు చనిపోయాడు. సౌలు తర్వాత రాజు దావీదే, ఇంకా రాజ్యానికి వెళ్ళలేదు. అయితే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా సౌలు యొక్క తలను తీసుకొని దావీదు యొద్దకు వచ్చాడు. బాగా గమనించి, సౌలు యొక్క తలను దావీదు యొద్దకు తీసుకొచ్చాడు. వాస్తవానికి సౌలుకు దావీదుకు పడట్లేదు. దావీదును చంపాలని దాదాపుగా 13 సంవత్సరాలుగా తిరిగాడు. ఇప్పుడు వాస్తవానికి ఈతనేమనుకున్నాడంటే, సౌలు దావీదుకు శత్రువు కాబట్టి నేను సౌలు చనిపోయాడనే సమాచారం చెప్పిన, దానికి సాక్షార్థంగా అతని తలనే తీసుకెళ్ళిన దావీదు చాలా సంతోషపడతాడు. తర్వాత రాజు దావీదే కాబట్టి నాకు ఏదైనా మెప్పునిస్తాడు, ఘనతనిస్తాడు అనే ఒక దురుద్దేశం ఉంది. పైకేమో అతని క్షేమం కోరినవాడిగా, అతని శ్రేయస్సు కోరినవాడిగా అతని ఆలోచన ఉంది. కానీ లోపల మాత్రం ఏదొక అతని వలన, అంటే దావీదు వలన ఒక లబ్ధి పొందాలనే కుట్ర అయితే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో మనం అక్కడ కానీ గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలోకి రండి. దానికంటే పై వచ్చినాను కానీ చదివితే
చాలా అదంతా చదవడం మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు చూడండి, అడిగాడు, ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక స్టోరీ వెళ్ళాడు. ఏమన్నాడు? ఒక స్టోరీ వెళ్ళాడు. ఏం స్టోరీ అంటే, అయ్యా నేను యుద్ధ భూమిలోనికి రాగానే సౌలు తన ఈట మీద పడుకొని ఉన్నాడు, చావబోయే స్థితిలో ఉన్నాడు, ఇంకా నేను చచ్చిపోతాను. చూడండి ఆ మాట అంటాడు, నేను నేను వెని తిరిగి నన్ను కనుగొని పిలిచాడు, అయితే నీ చిత్తం నా ఏలినవాడు అన్నాడు. అతడు అన్నాడు, పౌలు అన్నాడు, సౌలు అన్నాడు, నా ప్రాణం ఇక నాలో ఉన్నది, కానీ తల త్రిప్పుడు చేత నేను బహు బాధపడుచున్నాను, నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేగా, ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకమును తీసుకొని నా ఏలిన వాడిని ఎద్దుకు వాటిని తెచ్చి ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు చూడండి స్టోరీ వెళ్ళాడు. వాస్తవానికి సౌలు ఎలా చనిపోయాడంటే, అక్కడున్న చనిపోయే స్థితిలో అక్కడున్న తన ఆయుధములు మోయవని అడుగుతాడు, చంపు అంటే నేను చంపను అంటాడు. అయితే ఈయనే ఆ ఈటను నాటుకొని దాని మీద పడి చనిపోయినట్టుగా మనం చదువుతాం. దినవృత్తాంతాలు కావచ్చు, మొదటి సమయంలో గ్రంథం చదువుతాం. అయితే దీనిని ఆసరాగా తీసుకొని, దీనిని అవకాశంగా తీసుకొని దావీదు వలన మెప్పు పొందాలనే ఆలోచనతో ఏం చేశాడు? ఒక కపటం, ఒక దుర్బుద్ధి, ఒక దురాలోచన కలిగి అతని కిరీటాన్ని తీసుకొని దావీదు యొద్దకు వచ్చాడు. నేను చంపాను అని చెప్పాడు. చూడండి, ఈ మాటలో చాలామంది జీవితాల్లో ఎదుటివారి మెప్పు కోసం, ఎదుటివారి దగ్గర వాళ్ళ అవసరత తీర్చుకోవడం కోసం, వాళ్ళు నచ్చినట్టుగా చేసామని నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఒక దుర్నీతి, దుర్బుద్ధి, దురాలోచన. వాస్తవాన్ని గ్రహించలేకుండా, వాస్తవానికి ఏంటి, దావీదు రాజు పొజిషన్లో ఉన్నాడు, రాజు అవుతాడు కాబట్టి ఏదైనా ఒక మెప్పు పొందుతాను. జనరల్గా వచ్చి చనిపోయాడు అంటే సరిపోయింది అది, కానీ నేనే చంపాను, నేనే నీ కోసం అది చేశాను. ఇప్పుడు చంపాలే అనుకుంటే దావీదుకు అవకాశాలు రాలేదా? చెప్పండి, రాలేదా? దొరికాడు, 2 సార్లు దొరికాడు. చంపాడా? చంపలేదు. అంటే దావీదు జీవితంలో వాక్యం ఒక విధంగా ఉంది. ఇతను వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, సత్యం ఏం చెప్తుందంటే, మీరు కానీ సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనసున ఉల్లసింపకము, యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపం తిప్పుకొనునేమో. వాక్యం ఏం చెప్తుంది? మన శత్రువు పడినప్పుడు సంతోషపడకూడదు, మనం ఉల్లసించకూడదు. చాలామంది అంటారు కూడా ఏమనంటే, ఒకవేళ మనకు ఎవరైనా అన్యాయం చేసి ఉంటారు, మనకు నచ్చదు, మనకి గిట్టదు, మనకు కుదరదు, వాళ్ళతో పొత్తు కుదరదు, మాట కుదరదు. వాళ్ళకైతే ఏదైనా జరిగితే నన్నవాడు నన్నంటే ఊరికినే పోతుంది, ఖచ్చితంగా అది జరుగుతుంది అని వారి జీవితంలోకి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు. జాగ్రత్త, నీకు నచ్చనివాడు, గిట్టనివాడు, శక్యమైతే అందరితో సమాధానపడమని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు సమాధాన పడకుండా నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, నీ మానాన్ని నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, వారికి నీకు పొదగలేదు, పసగలేదు, నీ భక్తి నువ్వు కాపాడుకుంటున్నావు. అయితే ఒకవేళ వారి జీవితంలో ఏదైనా జరిగిన దాన్ని బట్టి జరగాల్సిందే, వాళ్ళకు అని ఆలోచన, సంతోషం నీ బ్రతుకులోకి రాకూడదు అనేది వాక్యం. అలా నువ్వు సంతోషపడకూడదు అని చెప్తుంది వాక్యం. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ అమాలేకుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు సంతోషపడతాడేమో,
దావీదు ఆనందపడతాడేమో, దావీదుకి ఇతనికి వైరం ఉంది, శత్రుత్వం ఉంది, కాబట్టి ఇతను నేనే చంపానంటే దావీదు ఇంకా ఆనందపడతాడేమో అనే ఆలోచనతో, ఒక దుర్బుద్ధితో, దుర్నీతితో ఇతను వచ్చాడు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడు. దేవునికి హృదయం అంటే దేవునికి వాక్యము కదా. దేవుని మనం ఎలా తెలుసుకుంటాం? వాక్యం తెలుసుకుంటేనే కదా. వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తుంటే దేవునికి హృదయం మనకు అర్థమవుతుంది. దావీదుకు తెలుసు, శత్రువు పడినప్పుడు సంతోషపడకూడదు. పోనీ శత్రువా మీరు కానీ దావీదు కానీ ఆయన రచించిన కీర్తన, విలపించిన విధానం చూస్తే, ఇశ్రాయేలుకు భూషణమైన వారు పడుట ఎట్లా ప్రభువా అని విలపించినట్టుగా మనం చూస్తాం. ఏ కోశన కూడా సౌలు చనిపోయాడని బాధ లేదు, దుఃఖపడలేదు, చావాలని కోరుకోలేదు. దాన్ని అన్యాయంగా, అక్రమంగా తరుగుతున్నాడని బాధపడ్డాడు. అతని ఎదురు తగ్గించుకున్నాడు, కానీ చంపాలనే ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఈ అమాలేకుడికి మాత్రం ఒక దుర్బుద్ధి ఉంది. వీళ్ళిద్దరికి పడదు కాబట్టి నేను ఏదైనా చేస్తే నాకు మేలు జరుగుతుంది. ఈరోజు ఇరుగు పొరుగు వారికి పడకపోతే మూడో వ్యక్తి ఇలా అంట కదా, అవును నీ గురించి ఇంకా అట్లా అన్నారు అని వాళ్ళతో పరిచయం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ స్నేహం కోసం, వాళ్ళు పెట్టే తిండి కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, వాళ్ళు చూపే ప్రేమ కోసం ఒకరిని కించపరుస్తూ, ఒకరి మీద అనుమానించే విధంగా, ఒకరిని దుయ్యపడుతూ, ఒకరికి విరోధంగా మాట్లాడడం తప్పు. ఒకవేళ నీకు నచ్చని వాడి విషయంలో శిక్ష పడి ఉండవచ్చు, అది దేవుడే జరిగించాడు. దానికి నువ్వు అతిశయపడకూడదు, దానికి నువ్వు పొంగిపోకూడదు. దావీదుకు అది తెలుసు. శత్రువు పడినప్పుడు సంతోషించకూడదు. అలా సంతోషిస్తే దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎన్నిసార్లు దేవుడు నిన్ను అసహించుకుని ఉంటాడు. పలానా ఇంట్లో ఇది జరిగింది అనగానే ఒకలాంటి ఆనందం, ఒకలాంటి ఆశ, నిజం జరగాల్సిందే వాళ్ళకు. లేకుంటే అంత గర్వపడతారా, అంత అతిశయపడతారా, అంత ఎచ్చులు పడుతుంటారా, లేకుంటే అంతగా అని వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు నువ్వు అన్నావా, నీ బ్రతుకులో ఆ స్థితిని బట్టి దేవుడు నిన్ను అసహించుకుంటున్నానని అర్థం. ఏం మనస్తత్వం ఏమది? ఏం బ్రతుకు ఏమది? ఒకవేళ నీ జీవితంలో జరిగితే, నీ గురించి వాళ్ళు అలా అనుకుంటే నువ్వు అట్లానే ఉంటావా అనే ఆలోచన మనకు ఉండాలి. గమనించండి ప్రియులరా, సత్యాన్ని అడ్డగించే దుర్నీతి మీద, భక్తిహీనత మీద కోపం ఉంది. వాస్తవం ఏమిటి, ఆ సత్యం ఏమిటి గ్రహించకుండా ఇతను ఏంటంటే ఎదుటివారి మెప్పు కోసం ఒక పనిని, ఒక దానిని అవకాశంగా మార్చుకొని ఏం చేస్తాడంటే మెప్పు కోసం ప్రయత్నించాడు. దీన్ని ఏమంటారు? కపటం అంటారు. దీన్ని ఏమంటారు? కపటం అంటారు. ఈరోజు నువ్వు కపటంగా ప్రవర్తిస్తున్నావు ఎదుటివారి కోసం. నీ మాట తీరు అలా ఉందా? వారితో ఏమో బాగా వాళ్ళతో సంతోషంగా మాట్లాడతావు, వారితో సరదాగా మాట్లాడతావు, వాళ్ళు పోగానే వాళ్ళ గురించి రకరకాల ఎంత దారుణమైన నీకు ఒకవేళ నచ్చకపోతే వాళ్ళ గురించి మాట్లాడు మాకు, ఎక్కడ మాట్లాడు మాకు, ఎవరితో మాట్లాడు మాకు, ఉన్నా మాట్లాడొద్దు, లేకపోయినా మాట్లాడొద్దు. కానీ వాళ్ళతో మాత్రం ప్రేమతో మాట్లాడి వారు పోయిన తర్వాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కపటం, అది దారుణం. కాబట్టి కపటస్తులను దేవుడు సహించడు కదా. మరి ఆ కపటం ఎందుకు నీ బ్రతుకులో? నీతిమంతుడివై నీ దేవుడు తన రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చిన తర్వాత, యథార్థంగా ఉండాలనే సత్యం నీకు బోధపడిన తర్వాత, ఏ విషయంలో అయినా సరే సత్యాన్ని కలిగి, నీతిని కలిగి, నిజాయితీగా బ్రతకాలనే ఆలోచన నీకు దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత కపటంగా మాట్లాడాల్సిన అవసరమే ఉంది, బ్రతకాల్సిన అవసరమేంది? నచ్చకపోతే యథార్థంగా నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పు. పైకి మంచి మాటలు, పైకి కరెక్ట్ కాదు, అది దుర్నీతి. ఇప్పుడు ఈయన ఒక దుర్నీతిని ప్రదర్శించాడు. ఆయనేమో నీతిమంతుడిగా, మంచి కోరేవాడిగా, శ్రేయోభిలాషిగా, సంతోషానికి ఇంకా రెట్టింపు చేసే వ్యక్తిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ దేవుని యొక్క తలంపులు దావీదు ఎరిగినవాడు కాబట్టి, వాక్యాన్ని దావీదు ఎరిగినవాడు కాబట్టి, శత్రువు పడినప్పుడు సంతోషించకూడదు. హృదయంలో ఒకవేళ నువ్వు ఎవరితో చెప్పకపోయినా నీ మనసులో కూడా ఆనందపడకూడదు అనే వాక్యం ఉంది కాబట్టి, ఏమాత్రం ఎక్కడ కూడా ఆనందపడ అయ్యో అని విలపించాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు. ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు మనం బాధపడాలి, కానీ
ఖచ్చితంగా అలా జరగాలి, బుద్ధి రావాలి అనే ఆలోచనతో నీ మనసులో అనుకున్నా నీవు మాట పైకన్నా దేవుడు అసహించుకుంటాడు. ఎన్నిసార్లు మనం నచ్చని వారి విషయంలో, గిట్టని వారి విషయంలో అలా జరగాల్సిందే, వాళ్ళకి బుద్ధి రావాల్సిందే అని నువ్వెందుకు తీర్పు తీరుస్తావు, నువ్వెందుకు కోరుకుంటావు? నీకేం అవసరం? దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అని ఇస్తాడు కదా, ఏం చేయాలో అని చేస్తాడు కదా. కాబట్టి ఆ విషయంలో మనము హృదయంలో కూడా ఉల్లసించకూడదు, సంతోషపడకూడదు, నెమ్మది పడకూడదు. మంచి మార్కులు వస్తే ఒకసారి, తక్కువ మార్కులు వస్తే ఒకసారి, లేకుంటే ఇట్లా ప్రతి విషయంలో కంపారిజన్. మార్క్సే కాదు, ఉద్యోగమే కాదు, దీవెనే కాదు, అభివృద్ధే కాదు. పాటలు పాడే విషయంలో బాగా పాడితే ఒకలాగా, పాడకపోతే ఒకలాగా. ప్రార్థన విషయంలో ప్రార్థన చేస్తే ఒకలాగా, ప్రార్థన చేయకపోతే ఒకలాగా, మాట్లాడితే ఒకలాగా. కరెక్ట్ కాదు. దేవుడు అసహించుకునే స్థితి నీ హృదయంలో ఆ వ్యక్తిని గురించి నువ్వు మచ్చన పడితే జరిగేది. నువ్వు పాపం చేసిన దాన్ని బట్టి నేను అసహించుకోవట్లేదు. నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు దొంగతనం చేసావు, ఎవరిని ఆరాధన చేసిన దాన్ని బట్టి దేవుడు అసహించుకోవట్లేదు. కేవలం వారి జీవితాల్లో ఉన్న దీనస్థితిని బట్టి, జరిగిన క్రియను బట్టి, నీ హృదయంలో సంతోషపడిన దాన్ని బట్టి దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. జాగ్రత్త. ఆ సత్యము దావీదుకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా హృదయానుసారంగా విలపించాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, బట్టలు చించుకుని అంగలార్చాడు. ఎక్కడ కూడా శత్రు పడ్డాడనే ఆలోచన రాలేదు. గమనించండి ప్రియులారా, సత్యమును అడ్డగించు దుర్నీతి మీద. ఇప్పుడు ఈయన కపటము చూపాడు, దేవునికి ఉగ్రత వచ్చింది. చాలామంది ఇప్పుడు సంఘ విషయానికి వస్తే అననీయ సప్పీరాలు ఉన్నారు. నాకు చాలా బాధేస్తుంది ఆ స్టోరీ చదివితే. ఏంటి అసలు ఇచ్చి చచ్చిన వాళ్ళు వీళ్ళకంటే దరిద్రులు ఎవరు లేరు అనుకుంటారు. ఇచ్చి చచ్చిన వాళ్ళు, దేవునికి ఇచ్చి అంత అమ్మి దేవునికి ఇచ్చి చచ్చిన వాళ్ళు వీళ్ళే బైబిల్లో. కారణం ఏంటి? ఎందుకు చావాల్సి వచ్చింది? వేషధారణ. కారణం ఏంటి? వేషధారణ. అంటే మనుషులకు మనము నీతిమంతులు కనిపించాలని ఆలోచనతో మనం దేవుని పని చేయకూడదు, దేవుని ఎదుకు రాకూడదు, దేవునికి ఇవ్వకూడదు. నేను ఇంత ఇవ్వగలుగుతున్నాను, ఇంత ఇచ్చాను అనే ఆలోచన. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా నువ్వు దానము చేయనప్పుడు నీ కుడి చేతికి చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. అఫ్కోర్స్ అందుకని మా మందిరానికి కూడా ఎవరు ఎంత ఇచ్చారని చెప్పం. కాకపోతే ప్రోత్సహించడానికి, అనేకులు ప్రేరేపించబడ్డానికి, ఒకరిని చూసి ఒకరైనా సరే దేవుని పనికి ముందుకు రావడానికి ఈ మధ్యకాలంలో కొందరు ఇలా సహాయం చేశారు, ఇలా ప్రోత్సహించారు, ఇలా వారు దైవికమైన పనిలో వారి వంతు సహాయాన్ని ఇలా చేశారని చెప్పడం జరుగుతుంది. అది ప్రశంసే, అంతేకాని వాళ్ళని పొగడమో, వాళ్ళని గొప్పవారికి చేయడమో, వాళ్ళ గొప్ప వారిని చేయడమో కాదు. దాన్ని బట్టి వాళ్ళ నాశనాన్ని నేను కొని తెచ్చిన వాడిని అవుతాను. ఎందుకంటే మనుషుల దృష్టికి మీరు గొప్ప వాళ్ళైతే, మీరు మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అని బైబిల్లో రాయబడింది. అవునా ఇంత ఇచ్చారా, అవునా ఇది చేశారా, అబ్బా నిజమే అని ఒకవేళ మిమ్మల్ని పొగిడితే, నేను చెప్పిన దాన్ని బట్టి మీకు పొగడ్తలు వస్తే కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి. కాబట్టి అలా పొగిడినప్పుడు మనం గర్వించక, ఎవరైనా కష్టపడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన క్రియలను బట్టి మనం చెప్పినప్పుడు, పలానా వారు ప్రార్థన ద్వారా ఇలా జరిగింది, పలానా వారు విజిటింగ్ చేశారు, పలానా వారు పరామర్శించారు, పలానా వాళ్ళని ఎవరి పేరు కానీ ప్రస్తావన సందర్భం వచ్చినప్పుడు, ఇది నీ కృపను బట్టి కలిగింది ప్రభా, ఇది ఈ పరీక్షలో ఒక భాగ్యమైన తలంపు మన హృదయంతరంగాలు మనం కలిగి ఉండాలి తప్ప ఒకలాంటి అతిశయం మనలోకి వచ్చిందా అంతటితో దేవుని కృప అంటే దేవుడు ఇవ్వాలనుకున్న మేలు కోల్పోతాం. ఇప్పుడు ఈ అననీయ సప్పీరాలు అందరూ అమ్మి తెచ్చి పెడుతున్నారు, ఏదో ఒకటి ఇస్తున్నారు అనుకున్నప్పుడు, వాళ్ళు అమ్మిన వాళ్ళు కుటుంబ పోషణ కోసం, కుటుంబ అవసరాల కోసం కొంత ఉంచుకొని, అయ్యా ఇదిగో మేము 10,000 మాకు వచ్చింది, ఒక 5,000 మేము ఉంచుకున్నాం, ఈ 5,000 పరిచర్య కోసం ఇస్తున్నాం, ఇచ్చింటే బాగుండేది. వాళ్ళు ఈ 5,000 దాచుకొని 5,000కే అమ్మాము, 5,000 మొత్తం తెచ్చిస్తున్నాం. ఇప్పుడు అందరూ ఏమనుకోవాలి, అబ్బా అంత ఇచ్చారు, ఎంత త్యాగము, ఎంత సమర్పణ. అది ఉందా లోపల? లేదు. దుర్నీతి, పైకి కనిపించే ఆలోచన.
మనుషులు కనిపించే ఆలోచన, ఇది పరిశీల నీతి. అందుకే పరిశీల గురించి దేవుడు హెచ్చరించాడు, మీరు పైకి మాత్రమే సున్నపు కొట్టిన సమాధుల్లాగా పైన బాగా ఉంటారు, కానీ లోపల ఏముంటుంది? మొత్తం అజితేంద్రియంతో, కుళ్ళుతో, కంపుతో ఉన్నవారు. నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నావా? సత్యాన్ని ఇలాంటి దుర్నీతి చేత అడ్డగిస్తున్నావా? సంఘములో జాగ్రత్త. నీ మీదికి దేవుని దీవెన కాదు, ఏమొస్తుందంటే కోపం వచ్చింది. నీవు తెలుసుకోవడానికో, ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడి, అరే నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఇలా జరిగిందని దేవుడు తెలియజేసే విధంగా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. కాబట్టి వేషధారణ మన జీవితంలో ఉండకూడదు. ఇచ్చిన దాన్ని బట్టి గొప్పలు మనుషులకు కనిపించాలి, మనుషులకు అర్థం చేసుకోవాలి, మనుషులకు తెలియాలన్న ఆలోచనతో మనం ఏ పని, దైవికమైన పని చేయకూడదు. దేవుడు బయలుపరిచినప్పుడు, దేవుడు హెచ్చించినప్పుడు అందరికి తెలియజేస్తే సరిపోతుంది. మనకు మనమే చెప్పుకోవడం, మనకు మనమే అనుకోవడం, మనమే ఇతరులు అడగడం, మనం చేసిన దాని గురించి ఎవరేమనుకుంటున్నారు, మనం ఇచ్చిన దాని గురించి ఎవరేమనుకుంటున్నారు, ఇలాంటి వాకబు చేయడం అంతా కూడా ఒక దుర్నీతి. ఎవరు చేయమన్నాడు? ఎవరు అడగమన్నారు? నువ్వు దేవుని నామ మహిమార్థమే చేయాలి, ఇవ్వాలి, అంతేకాని నీ సొంతము కోసం, గొప్పల కోసం రాకూడదు. అందుకని అననీయ సప్రెయ విషయంలో వాళ్ళు ఇద్దరు ఏకమై పొలం అమ్మారు, ఏకమై మోసం చేశారు. అందుకనే నువ్వు ఎందుకు మోసం చేసి, ఏం చేశారు మోసం? ఇవ్వడం మోసం అవుతుందా? తెచ్చిపెట్టారు, అయితే అబద్ధం ఆడారు. గొప్ప కోసం అబద్ధం ఆడారు, మెప్పు కోసం అబద్ధం ఆడారు, పైకి కనిపించడానికి, గొప్పకు కనిపించడానికి అబద్ధము చెప్పారు. సంఘములో చెప్పే సాక్ష్యాలైనా, పలికే మాటలైనా నీ గొప్ప కోసం, నువ్వు ఎలాంటి దానవో, ఎలాంటి వాడవో తెలియబడ్డానికి కోసం ఒకవేళ అలా ఉంటే అది దీవెన కాదు, శాపం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దైవికమైన ఆలోచన కలిగి సంఘముకి ఎదుగుతున్నప్పుడు దుర్నీతి మీద, సమస్త మనుషులకు భక్తిహీనత, దుర్నీతి మీద దైవికమైన కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ దైవికమైన కోపం రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ముందుగానే విశదపరిచాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఎలా నడవమన్నాడో, ఎలా ఉండమన్నాడో చెప్పకపోతే ఇప్పుడు నీతి అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? సత్యం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు? పరిశుద్ధత అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు సంఘంలో? అందరికీ తెలుసు కదా. చెప్పమంటే ప్రసంగాలు ఎవరైనా చేస్తారు కదా, కానీ దాన్ని అనుసరించి నడవకుండా బ్రతుకుతూ ఉంటే మాత్రం వారి జీవితాల్లో ఏమొస్తుందంటే దైవికమైన కోపం పరలోకం నుండి మన ఇంట్లోకి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. ఒకటి, కపటం. మనుషులను మెప్పు కోసం కపటంగా ఉంటే శిక్ష. ఇప్పుడు అమాలేకుడు వచ్చాడు మెప్పు కోసం, వాడు ఏమైనా మెప్పు పొందాడా? లేదు. నువ్వు ఎట్లా చంపావు? అభిషక్తుని చంపుతావు అని చెప్పి అక్కడ అతన్ని చంపేశాడు. ఇప్పుడు అననీయ సప్రెయ వేషధారులుగా సంఘములు కాబట్టి గొప్పల కోసం ప్రయాసపడమాకండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఏమి చేయడానికి నిర్ణయించాడో అది చేయడానికి మాత్రమే, అలా ఉండడానికి మాత్రం ఆశపడండి. ఆశపడి ఆ పని చేయండి. కానీ నేను అనే ఆలోచనతో సంఘంలో ఏ పని చేయమాకండి. దాన్ని బట్టి నీ మీద దైవికమైన కోపం వస్తుంది, శాపాన్ని అనవసరంగా కొని తెచ్చుకుంటాం. కాబట్టి అలా కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా స్వార్థం. ఇప్పుడు ఈ స్వార్థంతో చాలామంది నీతిని అవినీతిగా మారుస్తుంది. అబ్నేరు అనే వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి. అబ్నేరు అనే వ్యక్తి. అయితే అబ్నేరుకు తెలుసు సౌలు తర్వాత దావీదు మహారాజు అని. ఇప్పుడు సౌలు చనిపోయాడు కదా. సౌలు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? అయ్యా, ముందే దేవుడు నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది. సౌలు తరపున మేము పోరాడాం, సౌలు తర్వాత నువ్వే రాజుగా నిర్ణయించుకున్నాడు కదా, అది దేవుని చిత్తం కదా, దేవుని ఉద్దేశం కదా అని దైవికమైన ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గౌరవించి వెంటనే రాజ్యాన్ని అప్పజెప్పాలి. అప్పజెప్పాడా? లేదు, అప్పజెప్పలా. కొంతకాలం దాదాపుగా 7-8 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు.
7-8 సంవత్సరాలు సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధము జరిపించింది ఎవరు? దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే అబ్నేర్ అనే వ్యక్తి. ఒకవేళ సౌలు కొడుకు ఇస్పనెస్ అనే వ్యక్తి ఉండినా ఇతనే అంటే ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి ముందుకు ఉన్నవాడు. అయితే ఎంత స్వార్థపరుడు అంటే తన మాట చెల్లినంత కాలం, తన ఇష్టానుసారంగా బ్రతికినంత కాలం, ఎవరు ఎదురు చెప్పనంత కాలం తను చేశాడు. అయితే సౌలు యొక్క ఉపపత్నుల్లో ఒక ఆమెను ఇతను ఉంచుకున్న దాన్ని బట్టి తన కొడుకు అడుగుతాడు, ఇది నా తండ్రి భార్యను ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా, నాకు అవమానం కదా, నేను ఒక చేతగానే వాడిని అయిపోయాను కదా, ఇప్పటికే రాజ్యంలో మీరు అధికారిగా చలాయిస్తున్నారు, పెత్తనమంతా మీదే, అధికారం మీద యుద్ధాలు మీరే చేస్తున్నారు, మిమ్మల్ని బట్టి క్షేమం మాకు ఉందేమో, కానీ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన కరెక్ట్ కాదు కదా అని అడిగిన దానిని బట్టి ఈ రోజుల్లో తప్పు అంటే ప్రశ్నిస్తే కోపం, తప్పు అని చెప్పకూడదు. ఎవరితో కూడా చెప్తే వెంటనే ఏం చేస్తారంటే రివర్స్ అయిపోతారు, వెంటనే దూరం అయిపోతారు, వెంటనే అలుగుతారు, వెంటనే వారికి అనుకూలంగా మారిపోతారు. ఇప్పుడు అబ్నేరు ఆ మాట వినగానే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అప్పటి వరకు యుద్ధం చేసింది ఎవరితో? దావీదుతోనే. వెంటనే దావీదుతో దగ్గరికి వెళ్ళి దావీదుతో అంటాడు, దేవుడి సంకల్పం ఎవరి మీద ఉంది? దేవుడు ఎవరిని రాజుగా నిర్ణయించుకున్నాడు? ఆ రాజ్యానంతటి నీకు దాసోహం చేస్తాను అంటాడు. మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? నీకు కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఒకలాగా. మనుషులు కూడా అలాంటి, మన బంధుత్వాలు కూడా మనం చెప్పినంతకాలం, మనకు జరిగినంతకాలం, మనతో బాగున్నంతకాలం ఉంటారు. ఏదైనా ఒక చోట ఇది ఇలా ఉండకూడదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అంటే అందరితో బంధాలు చెడిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, విరోధులు అయిపోతారు. అప్పటి వరకు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బద్ధ శత్రువులు. ఎంత దారుణం, ఎంత స్వార్థం ఉంది. వెంటనే ఎక్కడ ఉన్నా సరే తన స్వార్థం జరగాలని అబ్నేరు దావీదు దగ్గరికి వెళ్ళాడు. మరి తిరిగి వచ్చాడా? రాలా. అబ్నేరు ఎవరు చంపారు? యోవాబు చంపేశాడు. చూడండి, చేసిన పాపం ఊరికి పోదంటారు కదా. స్వార్థం, దుర్నీతి, దురాలోచన, ఇష్టంతో వెళ్ళాడా? దావీదు దగ్గరికి లేదు. అదే ఇష్టం దావీదుని రాజుకు కోరుకుని ఉంటే సౌలు చనిపోగానే ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఏకం చేసి, సౌలు తర్వాత దావీదే కదా రాజు, ఎన్నో యుద్ధాలు చేసి మనల్ని విజయపథంలో నడిపించాడు కాబట్టి ఆయన రాజుగా ఉంచుదాం, ఈ కుటుంబాన్ని ఇప్పుడు వరకు వీరికి కావాల్సింది ఏదైనా ఏర్పాటు చేద్దామని ఒక సఖ్యత కుర్చి, సంధి కుదిర్చి, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు ఒక సంధి ఏర్పరిచి దావీదును రాజుగా చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు ఈయనకి పొసగలేదు కాబట్టి, ఇక్కడ తన మాట చల్లలేదు కాబట్టి, తను ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏం చేశారు? శత్రువుగా చూసిన వ్యక్తి మిత్రుడిగా అయిపోయారు. ఈ రోజుల్లో కూడా సంబంధాలు కూడా నిన్నటి వరకు ఒక్కరినొక్కరంటే చూస్తే కస్సుపుస్సులాడతారు, చిన్న మాటను బట్టి వెంటనే మారిపోయి కలిసిపోతారు. మరి అవన్నీ ఎట్లా వస్తాయో? అంత ప్రేమ నిన్నటి వరకు తిట్టుకొని ఈరోజు కలిసిపోవడం అంత ఈజీ ఉంటారా? దాన్ని ఏమంటారంటే స్వార్థమన్నా ఉండాలి, వారి హృదయంలో కపటమన్నా ఉండాలి. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే ప్రతి ఒక్క భక్తిహీనత మీద దైవికమైన కోపం పరలోకం నుంచి వస్తుంది. నువ్వు కపటస్తుడిగా ఉండినా కోపం ఉంటుంది, నువ్వు స్వార్థం లేకపోతే వేషధారణగా ఉండినా సరే దేవుని కోపం వస్తుంది. దేవుడికి కోపం వచ్చి నీ జీవితాల్లో నీ సమాధానాన్ని తీసివేయడమో, సంతోషాన్ని దూరం చేయడమో, రోగం రావడమో, దుఃఖం కలగడమో చేస్తాడు. వీటికి మించి నువ్వు పాపం చేస్తే ప్రాణం తీస్తాడు, అంతే. చూడండి, సత్యాన్ని అడ్డగించే దుర్నీతి. నేనంటాను, ఈరోజు నువ్వు సత్యాన్ని ఎరిగి నీతిగా బ్రతకాల్సింది నీవు, పరిశుద్ధత కలిగి బ్రతకాల్సిన నీవు ఏ విషయంలో నీతిని అడ్డగిస్తున్నావు, ఏ విషయంలో పరిశుద్ధత అడ్డగిస్తున్నావు? ఎవరైనా ఇలా చేయాలి కదా, ఇలా పరిశుద్ధ కదా ఎవరైనా చెప్తే ఏముందిలే చేయొచ్చు, ఏముంది అని ఏం చేస్తాం? సత్యమును అడ్డగించి దుర్నీతికి వాళ్ళను చేసే విధంగా ప్రోత్సహిస్తున్నావు. కష్టం. దాన్ని బట్టి నీ మీదకి నాశనం వస్తుంది, నీ మీదకి శాపం వస్తుంది. గమనించండి, మనం ఆహాజు యెజబెలు జీవితం మనం చూస్తే దేవునికి కోపం వచ్చింది. కాబట్టి ఈరోజు మనము
ఎలా ఉండకూడదంటే దుర్నీతి పరులుగా ఉండకూడదు. మన స్వార్థాన్ని బట్టి సొంత నీతిని ఆధారం చేసుకొని దైవికమైన భక్తి చేయకూడదు, దేవుని ఎదుకు రాకూడదు. దాన్ని బట్టి కష్టం నష్టం మన జీవితంలో ఎంటవుతుంది. కాబట్టి ఒకవేళ మన జీవితంలో దుర్బుద్ధి, దుర్నీతి, దురాలోచనతో, మనుషులతో, సంఘంతో, దేవునితో సంబంధం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కోపం వేస్తుంది. గారడివాడైన సీమోను ఒకప్పుడు గారెడులు చేసేవాడు, వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. మారు మనసు పొందాడు, పిలుపును వెంబడించాడు. కానీ హృదయం పూర్తిగా మారలే. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చేతులెత్తి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందో అది చూసి డబ్బులు పెట్టి ఏం కోరుకున్నారు? ఆ వరాన్ని కోరుకున్నాడు. ఈ రోజుల్లో కూడా గొప్పలు కావాలి, ఘనతలు కావాలి, దేవుని వరం గొప్పగా అనిపించుకోవాలి. కాబట్టి ఈరోజు దాన్ని బట్టి అతనేమయ్యాడు? శాపం వెంటనే గుడ్డివాడైపోయాడు. ఎంత దారుణం గమనించండి. కాబట్టి దేవుడు మన సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు. అంటే ఆయన వాక్యమే సత్యం. అంటే వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని నూతన జీవితాన్ని, అలా కాకుండా వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని నీకు అనుకూలంగా, వాక్యానికి అడ్డగించే ఆలోచన విధానం నీ బ్రతుకులో ఉండి దుర్నీతితోనో భక్తిహీనతతోనో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నీ బ్రతుకులో ఏముంటుందంటే దైవికమైన ఆశీర్వాదం ఉండదు, శాపమే ఉంటుంది. జాగ్రత్త పడతారని చెప్తున్నాను, ఆలోచించుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే దేవుని కోపం ఊరికినే రాదు. పాపం ఏంటి? ఆ పాపం అంటే నువ్వు దుర్నీతిని అడ్డగిస్తే చాలు, అలా చేయకుండా వారిని ఆటంకపరిస్తే చాలు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని నీతిమంతులుగా తీర్చబడిన మనం ఒకవేళ దుర్నీతిగా ప్రవర్తిస్తున్నామా అని ఎరిగి కూడా అలా ఉండకపోతున్నామా, మన జీవితాల్లో క్షేమం ఉండదు. తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు మనం నిజంగా స్వార్థపరులమే, వేషధారులమే, కపటం ఉంది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు రక్తం ద్వారా కడిగి సహోదరుల మధ్య ప్రేమను, ఐక్యతను కలిగి ఉన్న ఒక బోధ మనం తెలిసి ఉండి ఆ సత్యాన్ని ఎరిగిన నీవు నీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నావు? వారు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారి గురించి ప్రార్థన చేస్తున్న భక్తి నీదేనా? అలా కాకుండా వారి జీవితాలు ఏదైనా జరిగితే సంతోషిస్తూ, నాశనం జరిగితే ఆనందపడుతూ, నిత్యంగా అయితే దేవుని తీర్పు అని నలుగురు చెప్పుకుంటూ ఉండే భక్తి నిజమైన భక్తి కాదు. దేవుడు అలాంటి స్థితిని చూసి దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. దేవుడు అసహ్యించుకునే వారి విషయంలో ఏ మేలు కూడా చేయడు. ఇప్పటి వరకు దేవుడు నిన్ను అసహ్యించుకునే స్థితిలో ఉన్నాడేమో, నువ్వంటే ఇష్టం లేదేమో దేవునికి. కారణం ఏంటి అంటే నువ్వు వ్యభిచారం చేసావని కాదు, దొంగతనం చేసావని కాదు, ఏదో పాపం చేసావని కాదు, నీ హృదయంలో మత్సరం ఉంది, అందుకే దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు. నీ హృదయంలో ద్వేషం ఉంది, అందుకే దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు. నీ హృదయంలో వేషధారణ ఉంది, అందుకే దేవుడు అంటే నీకు ఇష్టం లేదు. దేవునికి నువ్వంటే ఇష్టం లేదు. నీ హృదయంలో కపటం ఉంది, అందుకే ఏ కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీతిమంతులుగా బ్రతకాలి, కానీ దుర్నీతి పరులుగా మనం దేవుని వెంబడించకూడదు. దుర్నీతి పరులుగా మనం దేవుని సన్నిధిలో నిలవకూడదు. ఏ విషయంలో ఎక్కడ అవినీతి, దుర్నీతి, భక్తిహీనత ప్రదర్శించాం, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ గొప్ప కోసం, నీ ఘనత కోసం, నీ మెప్పు కోసం, నీ కీర్తి కోసం దేవుని వాడుకోవాలని చూసావా? శాపం. గొప్ప కోసం నువ్వు చేసింది అనేకులు కనపడాలని కోరుకుంటున్నావా? శాపం. నువ్వు చేసిన దాన్ని మర్చిపోడు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయనే చెప్తాడు నువ్వు చేసిన దాని విషయంలో. కాబట్టి ఆతురపడ మాకు, దేవుని సన్నిధిలో తగ్గిపోగలిగి, దీన మనసు కలిగి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. సత్యాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని అమ్మివేయి మాకు, దాన్ని వదిలిపెట్ట మాకు. నీ కంఠానికి హారంగా దాన్ని ఉంచుకో, నీతిగా బ్రతుకు. ఖచ్చితంగా దైవికమైన దీవెనని కలుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, నీ రక్తము చేత నీతిమంతులుగా మార్చబడిన మేము దుర్నీతి పరులుగా ఈ లోకంలో బ్రతకూడదు.
నీతిని దురుద్దేశంతో వాడడం దుర్నీతి. అలా మేము వాడకూడదు. సత్యాన్ని అసత్యంగా మార్చి చేయకూడదు. మేము అలా ఉండకుండా నాయన యథార్థంగా నీతిగా నీవు చెప్పిన నీ మార్గంలో సత్యంను అనుసరించి వాక్యాన్ని అనుసరించి నీ శరీరం ద్వారా ఏర్పరిచిన రక్తం ద్వారా ఏర్పరిచిన ప్రతిష్ఠించిన ఆ మార్గంలో పరిశుద్ధత కలిగి బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. అదే మేము సమర్థించుకోవాల్సింది, అదే మేము కలిగి ఉండవలసింది. మా మాటలు మా ఆలోచనలు ఎక్కడ స్వార్థంతోనూ కప్పంతోనూ వేషధారణతోనూ ఉండకుండా మా మెప్పు కోసం ఉండకుండా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ ఉద్దేశాన్ని కనపరచడానికి. అవును ప్రభు, నిన్ను కనపరిస్తే చాలు, ఆటోమేటిక్గా మమ్మల్ని కనపరుస్తారు. అలా మా క్రియలు మా ఆలోచనలు మా తలంపులు నిన్ను కనపరిచేగా ఉంచుకుంటూ నీ సత్యాన్ని అనుసరించి నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని. అలా అడ్డగించే మనస్తత్వం, దాటివేసే తత్వం, వాటిని కాకుండా బ్రతికితే మా బ్రతుకులకి శాపం వస్తుందనే సత్యం మేము ఎరిగి భయముతో ఏ స్థితిలో వాక్యానికి లోబడి బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా సత్యమందు ప్రతిష్ఠ చేసి నీ వాక్యమే సత్యము, వాక్యానుసారంగా నడవగలిగినటువంటి ఉన్నతమైన కృప, ఆ శక్తి, ఆ సమర్పణ, ఆ విశ్వాసం నీ బిడ్డలకు దయచేసి ఎవరి విషయంలో ఎక్కడ సంఘములు కావచ్చు, ఇరుగు పొరుగు వార్త కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, ఎక్కడ కూడా నాయన మేము స్వార్థపరులమని అనిపించుకోకుండా, వేషధారులమని అనిపించుకోకుండా, కపటస్థులము అనిపించుకోకుండా నాయన నీతిపరులము అనిపించుకునే భక్తిని ఉంచినట్టుగా నీ కృపను అనుగ్రహించుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలో వంచండి. అలానే తల వంచిన